హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ కర్రీకి ఈక్వల్ టేస్ట్ ఇచ్చే గుత్తి దొండకాయ గ్రేవీ కర్రీని చేస్తున్నాను. ఇది రైస్లోకి అండ్ రోటీలోకి కూడా సూపర్ టేస్టీ కాంబినేషన్ అండి. తక్కువ మసాలాతో టేస్ట్ సూపర్గా రావాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రాసెస్ ఫాలో అయితే టేస్ట్ అదిరిపోతుంది. సో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు లైట్గా వేగాక 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 మినిట్స్ వేపుకున్నాక స్టవ్ నుండి దింపేసుకోవాలి. వీటిని చల్లారాక మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మన కర్రీకి సరిపడా దొండకాయలను తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి సగం వరకు కట్ చేసి వాటిని ఆయిల్లో వేసుకోవాలి. పైన లిడ్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ దొండకాయల్ని లోపల వరకు ఉడికినట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనం కర్రీ తిన్నప్పుడు పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఈ దొండకాయలు వేగిన తర్వాత వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి పోపులు వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు 1 కప్పు, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి ఇప్పుడు మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వులు పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం స్పైసెస్ ఏమీ ఎక్కువ యాడ్ చేయట్లేదండి, అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నాను. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసి పేస్ట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా పులుపు కోసం చింతపండు రసాన్ని వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక 200 ml వరకు వాటర్ని వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే వాటర్ని ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న దొండకాయల్ని ఈ గ్రేవీలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే ఇలా దగ్గర పడుతుంది. అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.